వెల్కమ్ టు హెచ్జిటి స్టడీ సర్కిల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సంఖ్యా వ్యవస్థకు సంబంధించి రిమైనింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్జిటి స్టడీ సర్కిల్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సంఖ్యా వ్యవస్థకు సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం కొంత తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన సంఖ్యల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా సంఖ్యల వర్గీకరణకు సంబంధించి సరి సంఖ్యల గురించి, బేసి సంఖ్యల గురించి, అలాగే ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి సంయుక్త సంఖ్యల గురించి, అలాగే ప్రధాన సంఖ్యలు, బేసి సంఖ్యలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. ఇంతటితో సంఖ్యల వర్గీకరణ అనేది కంప్లీట్ అవుతుంది. సంఖ్యల వర్గీకరణ అనేది కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసి కాసాగు గురించి, అలాగే గాసాబా గురించి తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బేసి సంఖ్యలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. బేసి సంఖ్యలు అనగా 2చే భాగింపగా శేషం 1 వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అని అంటారు. 2చే భాగింపగా శేషం 1 ఇచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అని అంటారు. బేసి సంఖ్యల సమితిని వచ్చేసి ఓ అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ వచ్చేసి బేసి సంఖ్యల సమితిని ఓ అనే అక్షరంతో సూచిస్తారు. బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం వచ్చేసి బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం 2n-1 లేదా 2n+1. ఇది బేసి సంఖ్యల యొక్క సాధారణ రూపం. నెక్స్ట్ వచ్చేసి బేసి సంఖ్యలకు సంబంధించిన సూత్రాల గురించి తెలుసుకుందాం. ఈ బేసి సంఖ్యలను వచ్చేసి ఇంగ్లీష్లో ఆడ్ నెంబర్స్ అని అంటారు. కాబట్టి దీన్ని ఓ అనే అక్షరంతో సూచిస్తారు. బేసి సంఖ్యలకు సంబంధించిన ఫార్ములాస్లో మొదటిది వచ్చేసి మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా. బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా. మొదటి n బేసి సంఖ్యల మొత్తం n². అలాగే మొదటి n బేసి సంఖ్యల సగటు అని అడిగినప్పుడు మొదటి n బేసి సంఖ్యల సగటుకు ఫార్ములా వచ్చేసి n. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి n బేసి సంఖ్యల మొత్తం అని అడిగినప్పుడు వచ్చేసి n² ఫార్ములా. అలాగే మొదటి n బేసి సంఖ్యల సగటు అని అడిగినప్పుడు n అనేది ఫార్ములా. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మొదటి 5 బేసి సంఖ్యల మొత్తం ఎంత? బేసి సంఖ్యల మొత్తం ఎంత? ఇక్కడ వచ్చేసి బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా వచ్చేసి n². కాబట్టి ఇక్కడ n = 5. మొత్తానికి ఫార్ములా వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా n². కాబట్టి n అంటే 5 కాబట్టి 5 × 5 = 25. ఇది సూత్రం ద్వారా సింపుల్గా కనిపెట్టే విధానం. ఇక్కడ వచ్చేసి n = 5. మొత్తానికి ఫార్ములా n² కాబట్టి 5 × 5 = 25. ఇలా సూత్రం ద్వారా సింపుల్గా కనిపెట్టవచ్చు. ఇలా నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మొదటి 4 బేసి సంఖ్యల సగటు ఎంత? బేసి సంఖ్యల సగటు ఎంత?
ఇక్కడ వచ్చేసి మొదటి 4 బేసి సంఖ్యల సగటు, కాబట్టి ఇక్కడ n వచ్చేసి 4 అవుతుంది. n = 4. ఇక్కడ వచ్చేసి మనం ఇది సూత్రం ద్వారా కాకుండా మామూలుగా ఎలా చేయాలి అని అంటే మొదటి 4 బేసి సంఖ్యలు కాబట్టి ఫస్ట్ 1 3 5 నెక్స్ట్ వచ్చేసి 7. ఇవి మొదటి 4 బేసి సంఖ్యలు. వీటి యొక్క సగటు ఎంత అంటే సగటుకు మామూలుగా ఫార్ములా వచ్చేసి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇప్పుడు వచ్చేసి రాశుల మొత్తం అనగా ఈ 4 బేసి సంఖ్యల యొక్క మొత్తం. 1 + 3 = 4, 4 + 5 = 9, 9 + 7 వచ్చేసి 16 అనగా 16 బై రాశుల సంఖ్య అంటే మొదటి 4 బేసి సంఖ్యలు కాబట్టి n = 5 అవుతుంది. అంటే రాశుల మొత్తం 16, రాశుల సంఖ్య వచ్చేసి 4, 4 1 4, 4 4 16. ఇక్కడ వచ్చేసి 4 అనేది ఆన్సర్. ఇది సాధారణంగా చేసే పద్ధతి. ఇలా కాకుండా సూత్రం ద్వారా వచ్చేసి మొదటి n బేసి సంఖ్యల సగటుకి ఫార్ములా వచ్చేసి ఓన్లీ n, కాబట్టి సగటు = 4 అవుతుంది. ఇది సూత్రం ద్వారా సింపుల్గా చేయడం. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుందాం. ప్రధాన సంఖ్యలను ఇంగ్లీష్లో వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ప్రధాన సంఖ్యలు అనగా ఏవి అనంటే ఒకటి కంటే పెద్దదైన సంఖ్యకు ఒకటి కంటే పెద్దదైన సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఒకటి కంటే పెద్దదైన సంఖ్యకు ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కంటే పెద్దది ఏవి అంటే 2 3 4 5 అలా అన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 అనేది ప్రధాన సంఖ్య కాదా అంటే 2 యొక్క కారణాంకాలు వచ్చేసి కేవలం 1 2 మాత్రమే, కాబట్టి 2 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3 యొక్క కారణాంకాలు వచ్చేసి 1 3, కాబట్టి 3 అనేది కూడా ప్రధాన సంఖ్య. అలాగే నెక్స్ట్ వచ్చేసి 5 యొక్క కారణాంకాలు వచ్చేసి 1 3. 4 గనుక మనం తీసుకున్నట్లయితే 4 యొక్క కారణాంకాలు వచ్చేసి 1 2 4 అవుతుంది, కాబట్టి 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్యలలో వేటితో మొదలవుతాయి అంటే 2 3 5 7 11 ఇలా. ఇక్కడ వచ్చేసి ప్రధాన సంఖ్యలలో అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది అని అంటే అతి చిన్న ప్రధాన సంఖ్య 2. ఈ 2 అనేది ప్రధాన సంఖ్య మరియు అలాగే సరి సంఖ్య కూడా. ఏకైక సరి ప్రధాన సంఖ్య ఏది అనంటే కేవలం 2 మాత్రమే. ఏకైక సరి ప్రధాన సంఖ్య వచ్చేసి కేవలం 2. 1 అనే అంకె వచ్చేసి ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదు.
నెక్స్ట్ వచ్చేసి ప్రధాన సంఖ్యలలో రకాలైనటువంటి కవల ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుందాం. కవల ప్రధాన సంఖ్యలు. ఈ కవల ప్రధాన సంఖ్యలను ఇంగ్లీష్లో వచ్చేసి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఇక్కడ వచ్చేసి కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అనగా వచ్చేసి రెండు భేదంగా గల ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి రెండు భేదంగా కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది ఒక ప్రధాన సంఖ్య, అలాగే 5 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్య. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంటుంది కాబట్టి 3, 5 అనేది ఒక కవల ప్రధాన సంఖ్య. అలాగే 5, 7 అనేది కూడా ఒక కవల ప్రధాన సంఖ్య అవుతుంది. మొత్తం 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అనంటే 8 మాత్రమే. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు వచ్చేసి 8 జతలు. అవి ఏవేవి అంటే ఫస్ట్ వచ్చేసి 3, 5, అలాగే 5, 7, 7, నెక్స్ట్ వచ్చేసి 11, 13, అలాగే 17, 19, నెక్స్ట్ 29, 31, నెక్స్ట్ వచ్చేసి 41, 43, అలాగే 59, 61, నెక్స్ట్ 71, 73. ఇవి కవల ప్రధాన సంఖ్యల జతలు. ఇవి 100 లోపు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం వచ్చేసి 8 జతలు. అలా కాకుండా 20 లోపు గల కవల ప్రధాన సంఖ్య జతలు ఎన్ని అంటే 20 లోపు వచ్చేసి కేవలం 4 జతలు మాత్రమే. అవి ఏవేవి అంటే 1, 2, 3, 4. ఈ 4 మాత్రమే 20 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన సంఖ్యలలో రకాలైనటువంటి సాపేక్ష ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకుందాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలనే పరస్పర ప్రధాన సంఖ్యలు అని కూడా అంటారు. ఈ పరస్పర ప్రధాన సంఖ్యలను ఇంగ్లీష్లో వచ్చేసి కోప్రైమ్ నెంబర్స్ అని అంటారు. కోప్రైమ్ నెంబర్స్. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనగా ఏవి అనంటే మనం ఏవైనా 2 సంఖ్యలను కనుక తీసుకున్నట్లయితే ఏవేని 2 సంఖ్యలు అంటే ఏవైనా కావచ్చు, సరి సంఖ్యలైనా కావచ్చు, లేకపోతే ప్రధాన సంఖ్యలైనా కూడా కావచ్చు. ఏవేని 2 సంఖ్యలకు ఒకటి మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలను ఒకటి మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఏవైనా 2 సంఖ్యలను కనుక మనం తీసుకున్నట్లయితే వాటి యొక్క ఉమ్మడి కారణాంకం అనేది కేవలం 1 మాత్రమే ఉండాలి. అలాంటి సంఖ్యలను మాత్రమే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి ఏదైనా మనం 2 సంఖ్యలను కనుక తీసుకున్నట్లయితే 2, 3 వీటి యొక్క ఉమ్మడి కారణాంకం వచ్చేసి కేవలం 1 మాత్రమే. అలాగే 5, 8 కనుక తీసుకున్నట్లయితే వీటి యొక్క ఉమ్మడి కారణాంకం కూడా కేవలం 1 మాత్రమే అవుతుంది. ఇలాంటి సంఖ్యలను మాత్రమే వచ్చేసి సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని అంటారు.
నెక్స్ట్ వచ్చేసి సంఖ్యల వర్గీకరణలో సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకుందాం. సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలను ఇంగ్లీష్లో వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్ అని అంటారు. కాంపోజిట్ నెంబర్స్. సంయుక్త సంఖ్యలు అనగా ఏవి అనంటే 2 లేదా అంతకంటే ఎక్కువ, 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు ఉండే సంఖ్యలను వచ్చేసి సంయుక్త సంఖ్యలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క కారణాంకాలు వచ్చేసి 1, 2 మాత్రమే, కాబట్టి ఇది సంయుక్త సంఖ్య కాదు. నెక్స్ట్ వచ్చేసి 4 అనే నెంబర్ కనుక తీసుకున్నట్లయితే 4 యొక్క కారణాంకాలు వచ్చేసి 1, 2, 4, కాబట్టి 4 యొక్క కారణాంకాలు 1, 2, 3 అనగా 2 కంటే ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి 4 అనేది సంయుక్త సంఖ్య. నెక్స్ట్ వచ్చేసి 6 యొక్క కారణాంకాలు వచ్చేసి 1, 2, 3, 6, కాబట్టి 6 అనేది కూడా సంయుక్త సంఖ్య. అలాగే 8, 1, 2, 4, 8 అనేవి దీని యొక్క కారణాంకాలు, కాబట్టి 8 కూడా సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్యలు వచ్చేసి 4తో స్టార్ట్ అవుతాయి. 4, 6, 8, 9, 10 ఇలా. అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని వచ్చేసి సంయుక్త సంఖ్యలు అని అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ. సంయుక్త సంఖ్యలలో అతి చిన్న సంఖ్య వచ్చేసి ఇవి 4తో మొదలవుతాయి, కాబట్టి అతి చిన్న సంఖ్య కూడా 4 అవుతుంది. అతి పెద్ద సంఖ్యను వచ్చేసి చెప్పలేము. సంయుక్త సంఖ్యలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చేసి మొదటి 4 సంయుక్త సంఖ్యల సగటు ఎంత. ఇక్కడ వచ్చేసి సంయుక్త సంఖ్యలు 4తో మొదలవుతాయి, కాబట్టి మొదటి 4 సంయుక్త సంఖ్యలు అనగా 4, 6, 8, నెక్స్ట్ వచ్చేసి 9. ఇవి మొదటి 4 సంయుక్త సంఖ్యలు. వీటి యొక్క సగటు కనుక్కోవాలంటే సగటుకు ఫార్ములా వచ్చేసి రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. కాబట్టి రాశుల మొత్తం అనగా 4 + 6 + 8 + 9 బై రాశుల సంఖ్య అనగా 4. ఇది ఈక్వల్ టు 4 + 6 అంటే 10. 10 ఒక 8 వచ్చేసి 18. 18 ఒక 9 అనగా 27. 27 బై 4. 4 1ల 4. 4 6 24. ఇక్కడ వచ్చేసి పక్కన 3 ఉంటుంది, కాబట్టి పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటే 4 28. ఆన్సర్ వచ్చేసి 6.7. ఇది మొదటి 4 సంయుక్త సంఖ్యల సగటు. నెక్స్ట్ వచ్చేసి కాసాగు గాసాబా గురించి తెలుసుకుందాం. కాసాగు మరియు గాసాబా. ఇక్కడ వచ్చేసి కాసాగు అనగా కనిష్ట సామాన్య గుణిజము అని అర్థము. కాసాగు అనగా వచ్చేసి కనిష్ట సామాన్య గుణిజము. దీన్ని
ఇంగ్లీష్లో వచ్చేసి LCM అని అంటారు. LCM అనగా లీస్ట్ కామన్ మల్టిపుల్ అని అర్థం. ఇక్కడ వచ్చేసి ఇందులో గుణిజము అంటే ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ గుణిజము అనగా ఒక సంఖ్యను అనగా 1, 2, 3 ఇలా సంఖ్యలను సహజ సంఖ్యలచే గుణించగా వచ్చు లబ్ధమును ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి. గుణించగా వచ్చు లబ్ధమును ఆ సంఖ్య యొక్క గుణిజాలు అవుతాయి. ఇక్కడ వచ్చేసి 2ను సహజ సంఖ్యలచే గుణించగా అనగా 2 1 2, అలాగే 2 2 4, 2 3 6 అనగా 2 యొక్క గుణిజాలు వచ్చేసి 2 యొక్క గుణిజాలు 2 4 6 8 10 ఇలా. ఇక్కడ వచ్చేసి గుణిజము అనగా ఒక సంఖ్యను అనగా 2 3 అనేవి సంఖ్యలు అనుకున్నట్లయితే వీటిని సహజ సంఖ్యలచే గుణించగా వచ్చు లబ్ధమును ఆ సంఖ్య యొక్క గుణిజాలు అని అంటారు. 2 యొక్క గుణిజాలు వచ్చేసి 2 6 8 10 ఇలా అన్నమాట. అలాగే 3 యొక్క గుణిజాలు వచ్చేసి 3 6 9 12 15 ఇలా. నెక్స్ట్ వచ్చేసి సామాన్య గుణిజము అనగా 2 సహజ సంఖ్యల అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సహజ సంఖ్యల గుణిజాలలో ఉమ్మడిగా ఉండే గుణిజమును సామాన్య గుణిజము అని అంటారు. ఇక్కడ వచ్చేసి సామాన్య గుణిజము అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ సహజ సంఖ్యల గుణిజాలలోని ఉమ్మడిగా ఉండే గుణిజమును సామాన్య గుణిజము అని అంటారు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కాసాగు అనగా కనిష్ట సామాన్య గుణిజము. గుణిజాలలో కనిష్టంగా ఉండే గుణిజమును కనిష్ట సామాన్య గుణిజము అని అంటారు. ఇక్కడ వచ్చేసి దీన్ని ఇంగ్లీష్లో LCM అని అంటారు. కనిష్ట సామాన్య గుణిజము అనగా 2 లేదా అంతకంటే ఎక్కువ సహజ సంఖ్యల సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్నదానిని ఆ సంఖ్యల కనిష్ట సామాన్య గుణిజము అని అంటారు. ఇక్కడ వచ్చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ సహజ సంఖ్యల సామాన్య గుణిజాలలో మిక్కిలి చిన్నదానిని ఆ సంఖ్యల యొక్క కాసాగు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏవైనా 2 సంఖ్యలు కనుక మనం తీసుకున్నట్లయితే 6 8 ల యొక్క కాసాగు వచ్చేసి ముందుగా 6 యొక్క గుణిజాలు రాసుకుందాం. 6 యొక్క గుణిజాలు వచ్చేసి 6 12 24, నెక్స్ట్ వచ్చేసి 30 ఇలా అన్నమాట. 30 తర్వాత వచ్చేసి 36. అలాగే 8 యొక్క గుణిజాలు వచ్చేసి 8 16 24, నెక్స్ట్ 32 40 ఇలా అనంతం. 6 యొక్క గుణిజాలలో అలాగే 8 యొక్క గుణిజాలలో
సామాన్యంగా ఉండే గుణిజము అనగా రెండింటిలో ఉండే కనిష్ట గుణిజము వచ్చేసి 24. ఇంతకంటే చిన్నవైన గుణిజము లేదు కాబట్టి 24 అనేది కనిష్ట సామాన్య గుణిజము. 6, 8ల యొక్క కాసాగు వచ్చేసి 24. కాసాగును కనుగొనే పద్ధతి గురించి తెలుసుకుందాం. అందులో భాగహార పద్ధతి గురించి తెలుసుకుందాం. భాగహార పద్ధతి ఇక్కడ వచ్చేసి ఏవైనా 3 సంఖ్యలు కనుక తీసుకున్నట్లయితే అనగా 12, 15, 20 ఈ 3 సంఖ్యల యొక్క కాసాగును కనుక్కుందాం. ఇక్కడ వచ్చేసి భాగహార పద్ధతి ద్వారా అనగా 12, 15, 20 ఇలా రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ 3 సంఖ్యలు ఏ ఎక్కంలో పోతాయి అనగా ఇక్కడ వచ్చేసి 12, 15 అనేది 3 ఎక్కంలో పోతుంది కాబట్టి 3 1ల 3, 3 4 12, అలాగే 3 5ల 15. నెక్స్ట్ వచ్చేసి 20ని ఇలాగే దించుకోవాలి. నెక్స్ట్ 4 ఎక్కంతో 4 1ల 4, 4 ఎక్కంలో 5 పోదు కాబట్టి అలాగే దించుకోవాలి. 4 5ల 20. ఇప్పుడు వచ్చేసి వీటిని మనం గుణించాలి. 3 × 4 × 1 × 5. ఇక్కడ వచ్చేసి ఈ 2 కూడా 5 ఎక్కంలో పోతాయి కాబట్టి 5 1ల 5. 5 వచ్చేసి 5 1ల 5, 5 1ల 5. నెక్స్ట్ వచ్చేసి 3 × 4 × 5 ఒకటి వేసుకున్న ఒకటే వేసుకోకుండా ఒకటే కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 3 4 12, 12 5ల 60. ఇక్కడ వచ్చేసి 12, 15, 20ల యొక్క కాసాగు వచ్చేసి 60. ఇది భాగహార పద్ధతి ద్వారా సులభంగా కాసాగు కనుక్కునే విధానం. ఇక్కడ వచ్చేసి కనిష్ట సామాన్య గుణిజం గురించి తెలుసుకున్నాం కదా, అలాగే గరిష్ట సామాన్య గుణిజం గురించి తెలుసుకుందాం. గరిష్ట సామాన్య గుణిజం కనిష్ట అనగా చిన్నది అని అర్థం, అలాగే గరిష్ట అనగా పెద్దది. గరిష్ట సామాన్య గుణిజాన్ని మనము చెప్పలేము, ఎందుకంటే సంఖ్యల యొక్క గుణిజాలు అనేవి అనంతం కాబట్టి గరిష్ట అనగా పెద్ద గుణిజాన్ని మనము చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి గాసాబా గురించి తెలుసుకుందాం. గాసాబా గాసాబా అనగా గరిష్ట సామాన్య భాజకం. లేదా గరిష్ట సామాన్య కారణాంకం అని కూడా అంటారు. ఈ భాజకాన్ని కారణాంకం అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్ వచ్చి HCF అనగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అనగా కారణాంకాలు. ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ భాజకము అనగా కారణాంకాలు అని తెలుసుకున్నాం. కారణాంకాలు అనగా 6 యొక్క కారణాంకాలు వచ్చేసి 6 యొక్క కారణాంకాలు 1 2 3 6. వీటిని వచ్చేసి కారణాంకాలు అని అంటారు. ఈ కారణాంకాలలో గరిష్ట సామాన్య భాజకము లేదా కారణాంకము ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి దీనిలో గరిష్ట సామాన్య భాజకము వచ్చేసి 6 అవుతుంది. అలా కాకుండా 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు వచ్చేసి 2 సంఖ్యలలో మిక్కిలి పెద్దగా ఉండే కారణాంకాన్ని ఆ సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య భాజకము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 6 మరియు
10ల గాసాబా ఎంత అనగా ఇక్కడ వచ్చేసి 6 యొక్క కారణాంకాలు ఏవేవి? 1, 2, 3, 6 అవుతుంది. అలాగే 10 యొక్క కారణాంకాలు వచ్చేసి 1, 2, 5, 10. ఇక్కడ వచ్చేసి గాసాబా అనగా ఈ రెండింటిలో ఉండాలి, అలాగే వాటిలో పెద్దదై ఉండాలి. సామాన్య భాజకము అనేది రెండింటిలో ఉండే సామాన్య భాజకము వచ్చేసి 2. కాబట్టి 6, 10ల యొక్క గాసాబా వచ్చేసి 2 అవుతుంది. భాగహార పద్ధతి ద్వారా గాసాబాను కనుక్కుందాం. ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ 36, 48, 60ల గాసాబా ఎంత? దీన్ని వచ్చేసి మనం భాగహార పద్ధతి ద్వారా తెలుసుకుందాం. ఈ 3 సంఖ్యలలో చిన్న సంఖ్య వచ్చేసి 36. కాబట్టి 36ని మనం చెవులో రాసుకోవాలి. 36, 48. ఇక్కడ వచ్చేసి 36 1ల 36. మనకు శేషం వచ్చేసి 8లో నుంచి 6 పోతే 2, అలాగే 4లో నుంచి 3 పోతే 1, అనగా 12. ఈ 12 అనే సంఖ్యను చెవిలో వేసుకుని ఈ పైన చెవిలో ఉన్న సంఖ్యను మనం మధ్యలో వేసుకోవాలి. దీన్ని మరలా భాగహారం చేయాలి. శేషం 0 వచ్చే వరకు మనం భాగహారం చేయాలి. 12 1ల 12, 12 2 24, 12 3ల 36. కాబట్టి 12 3ల 36. ఇప్పుడు వచ్చేసి శేషం 0 అనేది వస్తుంది. కాబట్టి దేనితో అయితే శేషం 0 వస్తుందో ఆ సంఖ్యను ఈ సంఖ్యల యొక్క గాసాబా అవుతుంది. ఇక్కడ వచ్చేసి 36, 48, 60ల గాసాబా వచ్చేసి 12 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాసాగు గాసాబాల మధ్య సంబంధము. ఇక్కడ వచ్చేసి ఏవైనా 2 సంఖ్యలు కనుక మనం తీసుకున్నట్లయితే ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధము అనేది వాటి యొక్క కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. అనగా 2 సంఖ్యల లబ్ధం వాటి కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానం. మనం ఏవైనా 2 సంఖ్యలు అనగా ఏ బి అనేవి 2 సంఖ్యలు అనుకున్నట్లయితే వాటి యొక్క లబ్ధం అనగా ఏ ఇంటూ బి ఇది ఈక్వల్ టు కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం. అనగా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎం. ఇది కాసాగు గాసాబాకు మధ్య ఉన్న సంబంధం. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక సంఖ్యను ఇచ్చి వాటి యొక్క కాసాగు గాసాగుల లబ్ధం ఇచ్చినప్పుడు మనం మరొక సంఖ్యను కనిపెట్టాలి. అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎం బై ఏ అవుతుంది. అలాగే 2 సంఖ్యల లబ్ధం ఇచ్చి దాని యొక్క హెచ్సిఎం ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనిపెట్టాలి అని అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై హెచ్సిఎం అవుతుంది. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు చూద్దాం. కాసాగు గాసాబాకు సంబంధించిన ప్రాబ్లం వచ్చేసి 18, 27ల గాసాబా వచ్చేసి 9 అయినా వాటి కాసాగు ఎంత? ఇక్కడ వచ్చేసి మనకు 2 సంఖ్యలు అనేవి ఇవ్వటం జరిగింది. సంఖ్యలు వచ్చేసి సంఖ్యలు 18, 27 ఇవి 2 సంఖ్యలు. మనము గాసాబా కాసాగుల మధ్య సంబంధానికి సంబంధించి ఎల్ ఇంటూ
జి. ఎల్ అనగా కనిష్ట సామాన్య గుణిజము, కాసాగు. జి అనగా గాసాబా ఇది ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం అని చెప్పుకున్నాం. మనకు వచ్చేసి కాసాగును మనం కనుక్కోవాలి. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై జి. ఇక్కడ వచ్చేసి ఏ ఇంటూ బి అనగా 18 ఇంటూ 27 బై జి వచ్చేసి 9. 9 ఒకట్ల 9, 9 రెండ్ల 18 అనగా 2 ఇంటూ 27 ఈజ్ ఈక్వల్ టు 54. ఇది మనకు కాసాగు. ఇలా మనం 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి యొక్క గాసాబా ఇచ్చినప్పుడు కాసాగును కనుక్కునే విధానం. అలాగే 2 సంఖ్యల లబ్ధం ఇచ్చి వాటి కాసాగు ఇచ్చి గాసాబా కనిపెట్టండి అని అంటే వచ్చేసి జి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై ఎల్ అనేది సూత్రం. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం 323 అయిన కాసాగు ఎంత? ఇక్కడ వచ్చేసి మనకు 2 ప్రధాన సంఖ్యల లబ్ధం అనేది ఇవ్వటం జరిగింది. 323 మనము కాసాగు కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 2 వరుస ప్రధాన సంఖ్యల లబ్ధం, 2 వరుస ప్రధాన సంఖ్యలకు 2 ప్రధాన సంఖ్యలు లబ్ధం ఇది ఈక్వల్ టు వాటి కాసాగుకు సమానం. ఇక్కడ వచ్చేసి ప్రధాన సంఖ్యలు వాటి యొక్క కాసాగు అనగా ఆ 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది వాటి యొక్క కాసాగు అవుతుంది. కాబట్టి 2 ప్రధాన సంఖ్యల లబ్ధం 323. కాబట్టి దాని కాసాగు కూడా 323 అవుతుంది. ఒకటి నుంచి 50 లోపు గల ప్రధాన సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 15 ఉంటాయి. అలాగే 50 నుంచి 100 లోపు వచ్చేసి ప్రధాన సంఖ్యలు మొత్తం 10 ఉంటాయి. 1 నుంచి 10 లోపు వచ్చేసి ఈ 15 ప్లస్ 10 ఇది ఈక్వల్ టు 25 ఉంటాయి. అలాగే వచ్చేసి 100 నుంచి 200 లోపు వచ్చేసి 21, 200 నుంచి 30 లోపు వచ్చేసి 16, 300 నుంచి 40 లోపు వచ్చేసి 16 ఉంటాయి. ఇలా ప్రధాన సంఖ్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్జిటి స్టడీ సర్కిల్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.